సీఎం రేవంత్ రెడ్డి దొంగ నిజమే. ఓ దొంగకు ఓ దొంగే తెలుస్తుంది అంతే. ఓ దొంగకు దొంగ అని దొంగే గుర్తుపట్టాలి మళ్ళా. కాబట్టి రేవంత్ రెడ్డి దొంగ అని ఇక్కడ ఈ దొంగలు ఒప్పుకున్నారు. ఎవరు? బీజేపీ దొంగలు ఒప్పుకున్నారు. చౌటుప్పల్ ప్రచార సభలో బీజేపీ నడ్డా మరి దొంగను దగ్గరికి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని మోడీ ఎందుకు ముచ్చట పెట్టిండు? నడ్డా గారు దొంగ ఉంటే తీసుకపోయి జైలు వేయాలి. ఓటుకు నోటు కేసు మళ్ళా గుజరాత్ కు మార్పించిండు. ఎందుకు మార్పించారు అంటే దొంగల కడ్డ గుజరాత్ అని ముందే సూచికగా అక్కడికి మార్పించిండ్లా. దొంగని మీరే అంటారు, దొంగని చేరదీసి మీరే ఆలింగనాలు చేసుకుంటారు. డైవర్షన్ ఉంటుంది మళ్ళీ మీరే బడే బాయ్ అని ఈయన అంటాడు, చోటే బాయ్ అని ఆయన అంటాడు. మళ్ళీ నువ్వు వచ్చి దొంగ అంటావు. అంటే దొంగల గుంపు అంతా ఒక కాడ చేరింది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ దొంగలందరినీ తరిమి కొడితేనే తెలంగాణ బాగుపడుతుంది. ఇది అర్థం చేసుకో.